మహబూబాబాద్ జిల్లా కొత్తూరులోని మూతపడిన పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి దేవేంద్రాచారి పునరుద్ధరణ చేశారు. సుమారు 7 సంవత్సరాల క్రితం విద్యార్థులు లేక పాఠశాలలు మూతపడినట్లుగా చెప్పారు. మూతపడినట్లు పాఠశాలను రిబ్బన్ కట్ చేసి 23 మంది విద్యార్థులను చేర్పించారు. సోషల్ సర్వీస్ లో భాగంగా డోర్ టు డోర్ తిరిగి పిల్లలను పాఠశాలలో చేర్పించడం ఎంతో సంతోషంగా ఉందని విద్యాశాఖ అధికారి అన్నారు. విజయనగరం జిల్లాలోని సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలను ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణ ప్రక్రియ సక్రమంగా సాగలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సహాయం పెంచడంతో ఇల్లు కట్టుకునేందుకు చాలా మంది కూడా ముందుకొస్తున్నారని అన్నారు. అనంతరం డిఆర్ఓకి సిపిఐ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. అనకాపల్లి జిల్లాలోని పార్లమెంటు పరిశీలకులు కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలి వద్ద నిరసన వ్యక్తం చేశారు. కాశ్మీర్లోని అందాల ప్రదేశాలను చూడడానికి వెళ్లిన అమాయకపు ప్రజలపైన ఉగ్రవాదులు దాడి చేయడం చాలా దారుణమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ దాడి చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని, ఈ దాడిలో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరారు. జగిత్యాల జిల్లా పట్టణంలోని బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. పర్యాటక ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్లిన ప్రజలపైన తీవ్రవాదులు దాడి చేయడం బాధాకరమైన విషయమని అన్నారు. ముఖ్యంగా హిందువుల కాదా అని తెలుసుకొని చంపడం దారుణమని మండిపడ్డారు. ఐఎస్ఐ తీవ్రవాదులకు, పాకిస్తాన్ గూండాలకు భారతదేశంలో ఎంట్రీ ఇవ్వకుండా ప్రతి ఒక్క భారతీయుడు కూడా సహకరించాలని అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ఏపీఎస్ఆర్టీసీ డిపోలో నూతన బస్సులను ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. డిపో మేనేజర్ మద్దిలేటి నాయుడు ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువా కప్పి స్వాగతం పలికారు. తన తండ్రి దివంగత నేత మాజీ మంత్రి మోహన్ రెడ్డి ద్వారా ఆర్టీసీ అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మిగనూరు డిపోకి 23 కొత్త బస్సులను తెప్పించామని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నామని, తమపైన బురద జల్లే వారు కళ్ళు పెద్దవి చేసుకుని చూడాలని హెచ్చరించారు. కడప జిల్లాలోని జేఏసీ ఆధ్వర్యంలో ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన వక్ఫ్ బిల్లును రద్దు చేసే వరకు కూడా ఆందోళనలు విరమించేది లేదని వక్ఫ్ పరిరక్షణ జేఏసీ నాయకులు హెచ్చరించారు. నగరంలోని అల్మాస్పేట సర్కిల్ నుంచి ప్రధాన సర్కిల్స్ మీదుగా 7 రోడ్ల కూడలి వరకు ర్యాలీ కొనసాగించారు. అనంతరం అక్కడ భారీ ఎత్తున మహిళలు మానవహారం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ తీర్పుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ బిల్లు అంశం ప్రజల నుంచి డైవర్ట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ముస్లింలపైన ప్రేమ ఉంటే తమకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పద్మనాభ నగర్లోని స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో వేద పండితులు మోక్ష దీపాలు వెలిగించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో మరణించిన పర్యాటకుల ఆత్మలకు శాంతి కలిగేలాగా పూజలు చేసినట్లుగా వేద పండితులు తెలిపారు. ఆలయ గోపుర శిఖర ప్రాంగణంలో 5 మోక్ష దీపాలను వేద మంత్రోచ్చరణల మధ్య వెలిగించి వారి ఆత్మలకు శాంతి కలగాలని, మోక్షం ప్రాప్తించాలని ప్రార్థించారు. హైదరాబాద్ సీతాఫల్ మండి మధురానగర్లోని శ్రీ బండారు మైసమ్మ ఆలయ 9వ వార్షికోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ చైర్మన్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలను సన్మానించారు. స్వల్పకాలంలోనే ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న చైర్మన్ ని, కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. చిత్తూరు జిల్లాలోని గాంధీ సర్కిల్ వద్ద వైసీపీ నాయకులు క్యాండిల్స్ తో ర్యాలీ నిర్వహించారు. ఉగ్రదాడులు భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి అన్నారు. భారత్ జోలికి వెళ్తే జరిగే పరిణామాలను కూడా తలుచుకొని ఉగ్రవాదులకు వెన్నులో వణుకు పుట్టే విధంగా భారత్ గట్టిగా బుద్ధి చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉగ్రదాడిలో అసువులు బాసిన భారతీయుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరారు. పార్టీలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వంగా భారతీయులంతా ఒక్కతాటిపైకొచ్చి ఉగ్రవాదాన్ని పారద్రోలాలని విజయానందరెడ్డి పిలుపునిచ్చారు.
నెల్లూరు జిల్లా నార్త్ రాజపాలెంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఇక శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో అంజన్ కుమార్ అనే విద్యార్థి బి ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇక స్నేహితులతో కలిసి కాలేజ్ సమీపంలో ఉన్న బావిలో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొడుతున్న సమయంలో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు చెప్పారు. కాలేజీ యాజమాన్య నిర్లక్ష్యం ద్వారానే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు ఆరోపించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలోని జనసేన పార్టీ నాయకులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగేశ్వరరావు పాల్గొన్నారు. ముంబైలోని 2008లో జరిగిన మారణ హోమం తర్వాత పహల్గంలో జరిగిన ఉగ్రవాద ఘటన భారత్ను ఉలిక్కిపడేలాగా చేసిందని ఎమ్మెల్యే అన్నారు. అయితే ఈ మారణ హోమానికి కారకులైన ముష్కరులను మట్టుపెట్టేందుకు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయని అన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాప సూచకంగా ఏపీలో 3 రోజుల పాటు సంతాప దినాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన శ్రీ రేణుకా ఎల్లమ్మ బోనాల వేడుకలో పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో సింగరేణిని ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇక రానున్న ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను కేంద్ర సంక్షేమ అధికారుల పథకాల అధ్యక్షులు వంగవీటి శ్రీనివాసరావు సందర్శించారు. గోండ్యాల గ్రామంలోని PACS కొనుగోలు కేంద్ర నిర్వహణ ఏర్పాట్లయితే సరిగ్గా లేవని అధికారులను నిలదీశారు. మండల వ్యాప్తంగా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ కరెక్ట్గా లేకపోవడంతో రైతులు దళార్లను ఆశ్రయిస్తున్నారని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సరిగ్గా నిర్వహించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం చీనూరు గ్రామానికి చెందిన రైతులు ధర్నా చేపట్టారు. వరి ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతోందని రైతులు మండిపడుతున్నారు. రైస్ మిల్లర్లు ధాన్యం తూకం విషయంలో మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే రైస్ మిల్లర్లపైన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని గణేష్ నగర్లో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ వారి సౌజన్యంతో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఈ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. 80% హాజరుతో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ అందించడం జరుగుతుందని చెప్పారు. తల్లికి వందనం పథకం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లికి 15,000 రూపాయల ఆర్థికంగా ఇవ్వడం జరుగుతోందని ఎమ్మెల్యే తెలిపారు.